ఈ పూట చలినా మాట. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ దేవి విజయ లాగ్స్కి వెల్కమ్. ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఏంటి లాగ్ పెడుతుంది అనుకుంటున్నారా? దీక్ష షాపింగ్ అనమాట. బర్త్డే అయితే వస్తుంది. ఇప్పుడైతే దీక్ష ఏమో ఏ షాపింగ్ మాల్కి వెళ్తున్నామంటే జూడియోకి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ టైం వెళ్దాం. మేము ఇప్పటిదాకా జూడియోలో అయితే ఎప్పుడు షాపింగ్ చేయలేదు. వీళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు జూడియోకి వెళ్దాం మమ్మీ అని. ఈసారి మాత్రం ఫస్ట్ టైం అనమాట. ఇంకా దీక్ష, నేను, మహిత అయితే వెళ్తున్నాం. అక్కడ వీళ్ళే వెరైటీస్ తీసుకుంటారు అనేది షాపింగ్ అయితే అంతా చూసేయండి, చూస్తూ ఉండండి మా వీడియోను. రా దీక్ష, పద, ఆటో వచ్చేసిందంటారా? రా పద పద, మళ్ళీ నీ బర్త్డే షాపింగ్ చేయవా తొందరగా? లేట్ అయిద్ది నీకే నాకే. కొత్త డ్రెస్ వేసుకోవా? పదండి, అయిపోయిందా? రెడీ అయిపోయారుగా. బ్యాగ్ తీసుకురా. దీక్ష, హ్యాండ్ బ్యాగ్ ఏది నాది? ఫ్యాన్ ఆఫ్ చేసి బ్యాగ్ అదిగో, హ్యాండ్ బ్యాగ్ తీసుకురా. అదో డోర్ వేసి, డోర్ వేసేసిరా. పద, ఆటో వచ్చేసింది. ఫ్యాన్ తీ, రూమ్లో ఫ్యాన్ తీరా చూడు. పద, డాన్స్ చేసింది రా. దా పద రా. సిస్టర్ షాపింగ్ అయితే మా అక్కేంటి ఫస్ట్ బయలుదేరుతుంది. అక్కకు కూడా షాపింగా? దీక్ష బర్త్డే అయితే. పద, నేను వేస్తాను. పద, బయలుదేరుతున్నాం. దీక్ష బర్త్డే షాపింగ్. దీక్షకి అయితే కొంచెం మొహం మీద వెలుగు వచ్చింది. మొన్నటి వరకు ఫీవర్ అనమాట. దీక్షకి వైరల్ ఫీవర్, నీరసంగా ఉంది. అయినా ఆ షాపింగ్ కదా, అందుకోసం హుషారుగా వెళ్తుంది కదా. ఆటో అయితే ఎక్కేసాం. ఇక షాపింగ్ అయితే స్టార్ట్ అయ్యాం. 3 మెంబర్స్. ఈయనైతే ఉండరు షాపింగ్కి. ఎప్పుడు రమ్మని కూడా మీతో షాపింగా అమ్మో బాబోయ్ అంటారు వాళ్ళు. మీ హస్బెండ్స్ కూడా అంతేనా ఫ్రెండ్స్? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. జూడియో షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం. దీక్ష హ్యాపీనెస్ చూసారా? తన బర్త్డే కోసమే కదా డ్రెస్సెస్ తీసుకుంటుంది. కొత్త డ్రెస్సులు ఏమేమి తీసుకోవాలి ఏంటా అనేది హ్యాపీనెస్ అనమాట. ఇక్కడ ఉన్నాయి చూడు, 9 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్. చూసుకో, అందులో టీషర్ట్స్ లాగా తీసుకుంటావా? చూడు, టాప్ చూసుకో ఇందులో. ఏంటి చూడు, టీషర్ట్స్ అవన్నీ ఎప్పుడు వేసుకుంటూనే ఉంటావు కదా. ప్యాంట్, లూజ్ ప్యాంట్ అది, అందులో కలర్స్ చూడు. ఫ్రీ సైజ్ తీసుకో. చూద్దాం. షూ బాగుంది, వేసుకో. ఇవి బాయ్స్గా గర్ల్స్ అడుగు ఒకసారి. వేసుకోవచ్చులే, ఏమైంది? బాయ్స్లో గర్ల్స్లో వేసుకోవచ్చు, బాగానే ఉంటాయి. మెన్స్ అంట, గర్ల్స్వి ఉంటాయి చూడు వెరైటీస్. అడుగు. పద, కిందకి వెళ్దాం. పద, కింద ఉంటాయి కదా. ఇవన్నీ బాయ్స్. అయిపోయిందా సెలెక్టింగ్? అయిపోయిందా అనేది? షాపింగ్ అయితే చేసేసాం. బిల్ ఎంత అయిందనుకుంటున్నారు? 4000 రూపీస్ అయిందనమాట. జూడియోలో అయితే షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకో హెవీ డ్రెస్ అయితే తీసుకోవాలి. డైలీ వేర్ వరకు ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడేమో రీసెంట్ రోడ్ వెళ్ళి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏదో ఒకటి వెళ్ళాలి కదా. వద్దులే, పద, ఏదైనా తింటావు కానీ పద. మా దీక్షకి అయితే ఓపిక అయిపోయింది కదా దీక్ష. కదా
ఇక్కడ ఆటో కోసం అయితే వెయిటింగ్. మా దీక్ష అయితే ఓపిక అయిపోయింది పాపం. ఇంకా నాకు ఓపిక అయిపోయింది. నుంచొని షాపింగ్. మేము 5కి వచ్చిన వాళ్ళం, బయటకు వచ్చేటప్పటికి 7 అయింది. ఇంకా ఎక్కడ ఉంటుంది ఓపిక. ఇంకా అలా మెట్లుంటే కూర్చున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి ఆటో వచ్చాక ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం. రోడ్డంతా సందడిగా ఉంది. ఆ రోజు గణపయ్య నిమజ్జనాలు అయితే చాలా అవుతుంది. బయట నాయిస్గా ఉందని చెప్పి బ్యాక్ నుంచి అయితే వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇక్కడ గణపయ్యని కూడా పెట్టారు. ఇక్కడ కూడా లడ్డు వేలం పాట కూడా ఉందంట ఆ రోజు. చాలా పార్టీ వేర్ తీసుకోపరా. తీసుకోవాలి ఇలాంటి డ్రెస్. అదిగా ఈ టైప్ బాగుంది చూడు, ఫ్రాగ్ ఎలాంటిదిగా. నీ సైజ్ తీసుకో, తీ. అందులో కలర్స్ బాగుందిగా, నచ్చిందా? సరిపోయింది. చూద్దాం. ఓ ఇది చూద్దాం ఒకసారి సైజ్ చూడు. నాకు ఆడుతుంది ఇది చూడు. ఇది కూడా దీని సైజ్. ఇదే సైజ్. ఇది పాప సైజ్. సైజ్ అయితే సరిపోతుంది. ఇది కిడ్స్ అందులో 15 సంవత్సరాలు పాప 15 సంవత్సరాల నుంచి ఉంటాయి. కానీ ఏంటంటే దాంట్లో ఇక్కడ తీసుకుని పెట్టుకోవచ్చు. ఎక్కడ వస్తుంది లంగా ఎక్కడ వస్తుంది, జాకెట్ వస్తుంది, ప్యాంటింగ్ సైడ్ ఆప్షన్. ఇప్పటి నుంచి ఎక్కడ శారీస్ మేకింగ్. చూడండి ఇలా వద్దు నాకు షార్ట్ టాప్ లాగా. మున్ని అయిపోయిందని ఇది మున్ని ఇది అయిపోయిందా లేదా ఇది కామన్ అది కానీ ఇది కానీ పాప అక్కడలే వీడియో కాల్ చేయమంటే వీడియో చేస్తాను. షాపింగ్ మాల్ అంతా కోలాహలంగా ఉంది. ఇక్కడైతే నేను బిల్ పే చేస్తున్నాను. ఎందుకంటే నిమజ్జనం అని చెప్పాను కదా, వాళ్ళే లడ్డు వేలం పాట అయితే జరుగుతుందన్నమాట. మైతా షాపింగ్ చేయలేదని మాత్రం అనుకోబాకండి. మైతా షాపింగ్ కూడా చేసింది, కానీ ఆర్ఎస్ బ్రదర్స్ అయితే చేయలేదు. జూడియో షాపింగ్ మాల్లో అయితే తను కూడా తీసుకుంది 2 డ్రెస్సెస్ అయితే. ఇక్కడ బిల్ వచ్చేసి 5000 అయితే అయిందనమాట. వాళ్ళ అమ్మమ్మ కూడా ఇప్పించింది డ్రెస్. మేము తీసుకున్నాం, వాళ్ళ అమ్మమ్మ కూడా తీసుకుంది పార్టీ వేర్లో అయితే. ఇంకా ఆటో బుక్ చేసుకొని రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయాం. హౌస్కి అయితే వచ్చేసాం. షాపింగ్ అయితే బాగానే అయిపోయింది, కానీ షాపింగ్ బాగా అయింది కానీ డబ్బులు కూడా అలాగే అవుతాయి. నెక్స్ట్ వచ్చి ఆయాసం, నీరసం అన్నీ వచ్చేస్తాయి. షాపింగ్ అంటే మామూలుగా ఉండదుగా. మా పిల్లలతో వెళ్ళినా అంతే, మేము చేసిన షాపింగ్ అయినా ఒకటే. వీళ్ళు కూడా షాపింగ్ చేసి వచ్చి ఇంకా వీళ్ళు అలసిపోయి టీవీ అయితే చూస్తున్నారు. ఒకళ్ళు ఫోన్ పట్టుకున్నారు, ఒకళ్ళు ఏమో టీవీ చూస్తున్నారు. ఇంకా నేను వంట పని అయితే చేయాలి. ఇప్పుడు నైట్కి డిన్నర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయిపోయింది. గబగబా అయితే వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు కర్రీ ఏం చేశాను అనేది చెప్తాను. మధ్యాహ్నం ఫంక్షన్ ఉంటే వెళ్ళొచ్చాం అనమాట. ఇప్పుడు కర్రీ మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్ ఏమో ఫంక్షన్ హాల్లో తినేసాం కాబట్టి డిన్నర్కి అయితే రెడీ చేస్తున్నాను. కర్రీ ఏం చేస్తున్నాను అనేది చూడండి. మటన్ కర్రీ, ఇది వచ్చేసి రైస్ అన్నమాట.
రైస్ అయితే ఉడుతుంది, మటన్ అయితే ఉడుతుంది అనమాట. ఇంకా టైం పట్టిద్ది, ఒక 1/2 అవర్లో అయితే అవుద్ది.